Hello guys, welcome to my channel and today review about Raja Saab, The Raja Saab. సో మూవీకి అయితే వెళ్ళడం జరిగిందండి. లైక్ ఫ్రాంక్లీ చెప్పాలంటే లైక్ అంతంత మాత్రం. సో ఎందుకు అలా చెప్తున్నానంటే లైక్ నేను మూవీలో కూర్చున్నంతసేపు లైక్ నేనే కాదు, నా కామన్ ఆడియన్స్, నా బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో థియేటర్ మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్, అంటే నో ఎక్స్ప్రెషన్. మీరు చూడొచ్చు కావాలంటే. సో అదే ఎక్స్ప్రెషన్లో అదే ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ చేసుకొని వెళ్ళినా కూడా, యాక్చువల్లీ నేను నిన్న రిలీజ్ అయింది మూవీ, నేను ఈరోజు వెళ్ళాను 10th. సో బట్ నేను అనుకున్నా ఓకే లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాను, బట్ అయినా కూడా నేను రీచ్ కాలేదండి ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకంటే లైక్ రాసుకొని వచ్చాను అనమాట. లైక్ పాపం పీపుల్స్ మీడియా నుంచి వచ్చింది. ఓకే, పీపుల్స్ మీడియాలో మిరాయి తప్ప ఎక్సెప్ట్ అన్ని ఆడిన మూవీస్ అయితే లేవు పీపుల్ మీడియాలో. అండ్ నెంబర్ 1 వచ్చేసి మారుతి గారు అండి. మారుతి గారు అయితే అస్సలు డిసప్పాయింట్ చేశారండి నిజంగా. ఆయన బ్యాక్ మూవీస్ చూసుకున్నట్టయితే అన్న మీ మూవీస్ లైక్ భలే భలే మగాడివే కానీ లైక్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా, అందులో హీరోకి లేకపోతే ఒక క్యారెక్టర్కి ఒక కామన్ ఒక డిజీజ్ అయితే పెడతారు మీరు. అది చూడడానికి వెళ్తాను నేను నిజం. మీ మూవీస్కి అది చూడడానికి చాలా మూవీస్కి అయితే వెళ్ళాను. ఈ మూవీలో హీరోకి అయితే అలాంటిది ఏం లేదు. వచ్చేసి స్టోరీ అండి. స్టోరీ గురించి మాట్లాడే నాకు అనిపించింది ఏంటంటే లైక్ హీరో డేట్స్ దొరికాయి, అంత పెద్ద హీరో మళ్ళీ ఇంత పెద్ద మూవీ అయితే నాకు దొరకదు అనుకున్నారేమో మారుతి గారు. సో ఆన్ సెట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ థింక్ చేశారు అనుకుంటా, స్టోరీ ఇలా పెడదాం అలా పెడదాం, లాస్ట్కి మైండ్ గేమ్ అని ఎండ్ చేశారనిపిస్తుంది. అలా ఉంది స్టోరీ అయితే. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే నచ్చలేదు. బట్ స్టోరీ బాగుండొచ్చు, ప్రభాస్ ఉన్నారు, లైక్ మారుతి తీస్తున్నాడని చెప్పి వెళ్ళాం కదా. స్టోరీ బాగుండాలండి, స్టోరీ బాగుంటేనే మూవీ నచ్చుతుంది. ప్లస్ అందులో క్యారెక్టర్స్ బాగుండాలి, అక్కడ స్టోరీ కూడా బాగుండాలి, ప్లస్ క్యారెక్టర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, చూస్తున్న జనాలు అందులో కనెక్ట్ అవ్వాలి, అప్పుడే కదండి మూవీ బాగుంటుంది. బట్ కామన్ ఆడియన్స్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుందో నచ్చదో నాకైతే తెలీదు. బట్ నాకైతే నా ఫీలింగ్ చెప్తున్నా, నచ్చలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నచ్చలేదు. అండ్ ఇంకా వచ్చి క్యారెక్టర్స్ అండి. క్యారెక్టర్స్లో ఫోర్స్ఫుల్లీగా కామెడియన్స్ని పెట్టినట్లుంది ఫోర్స్ఫుల్లీగా. సో విటీజీ గణేష్ గారు ఉన్నారు, ఆయన అసలు ఎందుకు ఫోర్స్ఫుల్లీ అన్ని క్యారెక్టర్స్. ఇంకోటి వాళ్ళకి వేసిన మేకప్ ఏదైతే ఉందో అది నాన్ సింక్లో ఉందండి మేకప్. ఇంకోటి క్యారెక్టర్స్ యాడ్ అయ్యే విధానం ఏదైతే ఉందో అది ఇర్రెగ్యులర్గా ఉంది అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో స్ట్రక్ అయ్యి ఉన్నారంటే ఇంకో క్యారెక్టర్స్ అది మేకప్ వేసుకొని ఏదో పెళ్ళికి వచ్చినట్లు వచ్చేస్తూ ఉంటారండి హీరోయిన్స్ మొత్తం. అది పెళ్ళికే వస్తున్నారు, లేకపోతే ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక హంటింగ్కి వెళ్ళినప్పుడు హీరోయిన్ చీర ఫుల్ మేకప్ వెడ్డింగ్కే వచ్చినట్లు వస్తారండి ఎవరైనా. హైలీ అస్సలు నాన్ సింక్లో ఉందండి మేకప్ అండ్ డ్రెస్సింగ్ కూడా. ఈ ప్రభాస్ డ్రెస్సెస్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ డ్రెస్సెస్ 0 అనే చెప్పచ్చు. ఎందుకంటే నాకైతే నచ్చలేదు నిజంగా. మీకు ఎలా నచ్చిందంటే యూ కెన్ గో హెడ్. అండ్ ఇంకా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ అయితే ఓకే అండి, చాలా బాగుంది. ఓకే, డిసప్పాయింట్ అయితే లేదు విఎఫ్ఎక్స్. బట్ నాకెందుకు అనిపించింది లైక్ ఇది ఒక కార్టూన్ మూవీ, ఒక బిగ్ బడ్జెట్ కార్టూన్ మూవీ తీసినప్పుడు దానికి ఎలా అయితే కార్టూన్స్ కావాలో అలా ఉన్నాయి కార్టూన్స్ మొత్తం. మాన్స్టర్ రావడం కానీ నాట్ ఎనఫ్ అనిపించిందండి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రభాస్ని ఈ విధంగా మీరు విఎఫ్ఎక్స్ ఇస్తే ఇట్స్ నాట్ ఎనఫ్ అండి. ఇంకా ప్రభాస్ గారికి అయితే మీరు ఇంకా జాగ్రత్తగా తీసుకోవాల్సి అనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ మూవీ అయితే కల్కి తీసుకోండి, అతను కూడా డ్యూన్ని ఇంప్రెస్ అయ్యి తీశారు, ఓకే. బట్ విఎఫ్ఎక్స్ అది కన్విన్సింగ్గా ఉంది. బట్ ఇక్కడ కన్విన్సింగ్గా లేదండి అసలు. నాకు విఎఫ్ఎక్స్ కూడా అంత నచ్చలేదు. ఓకే, బాగుంది. బట్ ప్రభాస్కి ఆ మూవీకి అది కాదు వేరేది ఉండాల్సిందే అనిపించింది. ఉండొచ్చు, బాగానే ఉంది. బట్ ఈ సినిమాకి కావాల్సిన విఎఫ్ఎక్స్ కాదు అనిపిస్తుంది నాకైతే.
సో ఇంకా చెప్పాలంటే దాంట్లో గ్రాండ్ మదర్ క్యారెక్టర్ ఆమె ఒక మతిస్థిమితం లేని రోల్ లాగా చేశారు గ్రాండ్ మదర్ అయితే. సో నాన్నమ్మ క్యారెక్టర్. సో ఆమె ఎండింగ్లో అండి అసలు ఆమె ఏం మూవీ చూసిన వాళ్ళైతే కనెక్ట్ అవుతారు. బట్ లాస్ట్ అంత మూవీ అయినాక ఒక డైలాగ్ చెప్తుందండి, అది ఎందుకు పెట్టారో ఆమెకే తెలియదు అనుకుంటా. అసలు మారుతి గారికి తెలుసో లేదు, ఒకసారి మారుతి గారు చూస్తే బాగుంటుంది. అసలు ఆవిడ ఎందుకు అలా అందో, ఎందుకు అనిపించారు కూడా తెలియదు. అసలు నాకైతే ఇంకా పీక్స్ అయిపోయింది ఆ లాస్ట్ సీన్ చూసి, ఎందుకు పెట్టారా అది అని. ఇట్స్ టూ బ్యాడ్ అండి. అసలు అది లేకపోయింటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ బాహుబలి నుంచి కల్కి వరకు ఎంత యాక్టింగ్ అయితే చేశారో, బట్ మారుతి గారు ఈ మూవీలో చేపించేశారు. అంత డ్యాన్స్ కూడా చేపించేశారు. బట్ ప్రభాస్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చండి. ఎందుకంటే డ్యాన్స్ కానీ ఆయన ప్రీవియస్ మూవీస్లో యాక్టింగ్ అది అంతా కంపేర్ చేసుకున్నా ప్రభాస్ అయితే సూపర్గా చేశారు, దాంట్లో నో డౌట్. బట్ అది కాదు, ఈ మూవీకి కావాల్సింది అది కాదు అనిపించింది. లైక్ ఏదైనా కానీ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో డైరెక్టర్ అది రాబట్టలేదని అనుకుంటా 100% నాకైతే. తమన్ అయితే మ్యూజిక్ చింపేశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే టైటిల్ కార్డ్స్ కూడా బాగుంది, ఓకే. బట్ మ్యూజిక్ కూడా ఓకే, కన్విన్సింగ్గానే ఉంది, ఓకే. అంది తీసేయలేము, మ్యూజిక్ అయితే సూపర్, ఓకే. మాటలు కూడా మారుతి గారే రాశారనుకుంటుంది నా డౌట్. సో ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి. లైక్ మాటలు కూడా మారుతి గారే రాశారనిపిస్తుంది. మాటలు కూడా అసలు నాన్సింగ్లో ఉంటాయండి. అసలు ఈ మాటలు కూడా క్యారెక్టర్స్ మాట్లాడే మాటలు కూడా ఎవరో కొత్త ఒక ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ డైరెక్టర్ వచ్చి తెలుగులో మూవీ తీసి మాటలు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. ప్రాపర్ తెలుగు కూడా సరిగ్గా లేదు క్యారెక్టర్స్కి. లైక్ మాటలు కూడా చాలా బ్యాడ్ అండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే రాజాసాబ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. 3 years మారుతి గారు తీసుకుని తీశారు. బట్ ఇంకా సరిపోదు, ఇంకా కావాలి. మారుతి అన్న ఇలా తీస్తే ఇంకా నేనేం చెప్పలేను. లైక్ యూ హ్యావ్ టు బీ ఇంప్రూవ్, అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.